నమస్కారములు. ముఖ్యంగా ఒక కుటుంబము 9½ ఇయరు 9.5 సంవత్సరాలు ప్రజలను కాల్చుకొని తిన్నటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. చంద్రశేఖరరావు, ఆయన పుత్రుడు, ఆయన కూతురు, ఆయన సంబంధించిన మేనల్లుడు, రకరకాల ఫ్యామిలీలో అందరూ కూడా, ఇంకొక వ్యక్తి సంతోష్ రావు చదువుని కొడుకు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ సామాజిక వర్గమే అధికారంలో ఉండాలని చాలా ప్రయత్నం చేసి ఫోన్ ట్యాపింగ్ కానీ రకరకాలైన పనులు చేసి ఒక నైజాం రాజులాగా పరిపాలించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులున్నంత మాత్రాన పని కాదు అనేది అర్థమైపోయింది. అదేవిధంగా ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజల్లో విశ్వాసాన్ని పొందినప్పుడే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక తెలంగాణను తెచ్చిన దాత, జాతి పిత ఈయననే ఈ ఫోన్ ట్యాపింగ్ను ఈ యొక్క విచారణ పేరుతో ఈ ప్రభుత్వం చేస్తుందనేది చెప్తున్నారు. ఇక ముఖ్యంగా విధ్వంసకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను చేసినటువంటి ఒక హెడ్కు ఎంత అప్పు చేసిపోయాడు అంటే ఇది దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా తీరే అప్పు కాదని మనకు చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా పోటీ పడి ఒక్కొక్క హెడ్కు అప్పులు లక్షల్లో చేసిపోయారు. ఇదంతా కట్టాలంటే అయ్యే పని కాదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రజాపాలన ప్రభుత్వం 9½ ఇయర్స్ వాళ్ళ యొక్క భరించిన తర్వాత ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి రూపంలో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. అక్కడ అరాచకం ఆంధ్రప్రదేశ్లో మనకు తక్కువ టైంలోనే అరాచకం మొదలుపెట్టారు. వీళ్ళు కొంచెం సంయమనం పాటిస్తూ కల్వకుంట్ల కుటుంబం ఒక 5 ఇయర్స్ మంచిగా పరిపాలించినట్టు బూచి చూపించి రెండోసారి చూపించారు. ఎవరిని పడితే తన మన భేద లేకుండా అందరినీ ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళకు విమర్శిస్తే ఈటీవీ కానీ ఏదైనా సరే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, జైలుకి పంపడం. చట్టాలు ఏది పనిచేయలేదు. ఇప్పుడు వీళ్ళకన్నీ కూడా వీళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు చట్టాల గురించి మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటున్నాడు. ఈ రకరకాలుగా జరుగుతుంది. అదేవిధంగా కొడుకు ఒక పద్ధతి, కూతురు ఒక పద్ధతి. కూతురు ఒక పార్టీ పెట్టాలని ఈ యొక్క ఒక పార్టీతో టై అయిపోయి ఒక మున్సిపాలిటీ గెలుచుకున్నప్పుడు సంతోషంగా ఉంది. మనం చెప్తున్నాం ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి కవిత రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కూడా మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. దాని పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. కేటీఆర్ కంటే కూడా కవితకు నాలెడ్జ్ ఎక్కువ ఉందనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె జైలు పోయి వచ్చింది కాబట్టి తిహార్ జైలుకు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వాళ్ళందరూ కూడా జైలు పోయి వచ్చిన వాళ్ళే. జగన్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కవిత పోయి వచ్చింది కాబట్టి ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ను జైలు పంపిస్తారంటే పంపించరు. ఇలానే టైంపాస్ చేస్తూ జరుగుతుంది. కేసీఆర్ అనేటువంటిది ఈ అధ్యాయం ముగిసిపోయింది. చేయని తప్పు లేదు, చేయని ఆర్థిక అంశం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో పొట్టుగా ఓడిపోయినారు మున్సిపల్లో. ఇంకా రాబోయే జిహెచ్ఎంసీ కూడా మార్చిలో ఉండబోతున్నాయి. అక్కడ కూడా ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి రూల్ ఆఫ్ లాను, ప్రజాస్వామ్యాన్ని పెట్టవలసినటువంటి కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యం అంటే మచ్చుకైనా లేనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏ పని చేసినా తమ స్వప్రయోజనాల కోసం చేసినట్లే మనకు కనిపిస్తుంది.
ప్రజాస్వామ్య పద్ధతిలో చేయలేదనేది మన అంశం. ఈయనను చూసి జగనన్న కూడా అదే పద్ధతిలో చేయడం, ఆయన అతి త్వరలోనే కనుమరుగు కావడం, అదేవిధంగా వీళ్ళు చాలా ఇద్దరు కూడా దొందే అనేది అర్థమవుతుంది. ప్రజల యొక్క మన్ననలు పొంది మళ్ళీ ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావాలి కానీ డబ్బు, అహంకారము, బలము, బెదిరింపులు దీంతో రాదు అనేది చెప్పుకుంటూ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలని చెప్పి రెండు రాష్ట్రాలు పోలీసు వారు కూడా సమయాన్ని పాటించి రూల్ బుక్ ప్రకారం పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.